హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఎప్పటిలానే ఈరోజు కూడా మన వీడియో ముగ్గుతో స్టార్ట్ చేస్తానండి. చూసారా, ఇక్కడ నేను మెలికల ముగ్గు వేస్తున్నాను. మీలో ఎంతమందికి మెలికల ముగ్గు అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను సింపుల్గా 5 చుక్కలతో వేసుకున్నానండి. చూసి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. సో దీని తర్వాత నేను పూజ చేసేసుకున్నానండి. ఈరోజు నిన్న వీడియోలో మీకు చెప్పినట్లుగానే ఒక హెల్తీ స్మూతీ చూపిస్తానండి. ఓట్స్ బనానా స్మూతీ. ఇది మీరు మార్నింగ్ కనుక తీసుకున్నారంటే మీ హెల్త్కి చాలా మంచిది, పర్టికులర్గా మీ హెయిర్కి. సో ఇదిగోండి, నేను పూజ అయితే చేసేసుకున్నాను. చూసారా మా మందిరం ఎంత బాగుందో. దేవుణ్ణి ఇలా చూస్తుంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది కదా. ఇప్పుడు మనం స్మూతీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా గ్రైండ్ చేసుకునే ముందు మనం ఓట్స్ నానబెట్టుకోవాలండి. పర్ పర్సన్కి 2 స్పూన్స్ ఓట్స్ నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఇద్దరి కోసం చేస్తున్నాను కాబట్టి 4 స్పూన్స్ ఓట్స్ సోక్ చేసుకున్నాను. ఇది ఎక్కువసేపు సోక్ అవసరం లేదండి, జస్ట్ 5 మినిట్స్ సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి 6 ఆల్మండ్స్ తీసుకున్నాను. నేను ఇదంతా పర్ పర్సన్కి చెప్తున్నానండి. 6 ఆల్మండ్స్, 3 వాల్నట్స్ తీసుకున్నాను, 3 డేట్స్, 2 అంజీర్, 1 స్పూన్ పంప్కిన్ సీడ్స్, 1 స్పూన్ మెలన్ సీడ్స్ తీసుకున్నాను. సో ఇవన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు నేను. ఇవి సోక్ చేసిన వాటర్ తీసేయకండి, ఫస్టే క్లీన్ చేసుకొని సోక్ చేసుకొని ఆ వాటర్తో వేసేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు నేను ఒకసారి బ్లెండ్ చేసేసుకుంటున్నాను. ఈ టైంలో నేను ఓట్స్ యాడ్ చేసుకుంటున్నానండి. చూసారా, 2 స్పూన్స్ ఓట్స్ అయితే యాడ్ చేశాను. ఓట్స్ యాడ్ చేసాక కూడా ఒక్కసారి బ్లెండ్ చేసేసుకొని ఈ టైంలో నెక్స్ట్ నేను బనానా యాడ్ చేస్తున్నాను. 1 పర్సన్కి 1 బనానా సరిపోతుందండి. ఈ స్మూతీ చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. మీకు ఆఫ్టర్నూన్ వరకు ఫుడ్ క్రేవింగ్స్ ఉండదు, ఆకలేయదు, చాలా బాగుంటుందండి. అండ్ హెల్తీ కూడా. పర్టికులర్గా హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు దీన్ని కంపల్సరీ వీక్లీ థ్రైస్ అన్నా తీసుకోండి, మంచి యూజ్ ఉంటుంది. చూసారా ఎంత ఎమ్మీగా ఉందో. దీని తర్వాత నేను లంచ్లోకి ఎమ్మీ సాంబార్ చేశానండి. అది కూడా ఎలా చేయాలో చూపిస్తాను. చూసారా, స్మూతీ మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పేయండి. ఈరోజు సాటర్డే కదా, యాజ్ యూజువల్ లేజీ సాటర్డే. వీకెండ్స్ చాలా లేజీగా గడుస్తూ ఉంటాయి మా డేస్. సో నేను కొన్ని పనుల వల్ల లంచ్ ప్రిపరేషన్ లేట్ అయిపోయింది. సో సింపుల్గా సాంబార్ చేసేద్దాం అనుకున్నాను. ఇక్కడ మీకు సింపుల్గా సాంబార్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తానండి. సాంబార్ అనగానే చాలామంది భయపడిపోతారు కదా. మీ దగ్గర టైం లేదు సాంబార్ తినాలి అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా చేసేయండి. మీరు రైస్ కుక్కర్లో రైస్ ఆన్ చేసి రైస్ రెడీ అయ్యేలోపు మీకు సాంబార్ కూడా రెడీ అయిపోద్ది. నేను పప్పు అయితే బాయిల్ అవ్వడానికి పెట్టేసి పప్పు అయ్యేలోపు వెజిటేబుల్స్ కట్ చేసేసుకుంటున్నానండి. ఆనియన్స్, టమాటోస్, క్యారెట్స్, సొరకాయ తీసుకున్నాను నేను సాంబార్ కోసం. సో అవన్నీ చాప్ చేసేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎక్కడైనా నచ్చినా సరే లైక్ చేసి వీడియో చూడడం అయితే కంటిన్యూ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే సాంబార్ చేయడం స్టార్ట్ చేశాక నాకు గుర్తొచ్చింది ఏంటంటే సాంబార్ పౌడర్ లేదని వచ్చేస్తుంది. సో మీకు ఈ వీడియోలోనే సింపుల్గా సాంబార్ పౌడర్ కూడా చూపిస్తున్నాను. నేను చాలా సింపుల్గా చేసుకుంటానండి. నేను ఒక 1 స్పూన్ చనాదాలు, 1 స్పూన్ మినపప్పు, ఒక 4-5 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఈ స్టేజ్లో ధనియాలు కూడా ఫ్రై చేసుకోవాలండి, కానీ నా దగ్గర ఆల్రెడీ ధనియా పౌడర్ ఉంది కాబట్టి నేను ధనియాలు ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఇవి ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులో మెంతులు, జీలకర్ర కూడా యాడ్ చేయాలండి. ఈ ఫ్రై అయ్యి మీకు మంచి అరోమా వస్తున్న టైంలో మీరు మెంతులు, జీలకర్ర కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ అండి సాంబార్ రెసిపీ. నేను ఇలా చేస్తానని చూపిస్తున్నాను, అందరూ ఇలానే చేయాలని నేను చెప్పట్లేదు. నా స్టైల్లో నేను సింపుల్గా ఇలా చేసుకుంటాను. ఇప్పుడు నేను మెంతులు, జీలకర్ర కూడా యాడ్ చేశాను. వాటిని కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి, మీకు మంచి అరోమా వస్తుంది. అప్పటి వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడం అయిపోయిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసేసుకొని నేను బ్లెండ్ చేసేసుకున్నాను. బాగా చల్లారాక చేసుకోండి, లేకపోతే ఉండకట్టేస్తుంది. నా సాంబార్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు సాంబార్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పప్పు బాగా బాయిల్ అయిపోయిందండి. ఈ టైంలో ఈ వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ చేసిన దానిలో యాడ్ చేసేసుకోవాలి. మీరు యాడ్ చేసేసుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు,
కారం, పసుపు యాడ్ చేసుకొని సరిపడినన్ని వాటర్ పోసుకొని ఒక 2 విజిల్స్ కనుక ఇచ్చారంటే మీకు వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోతాయండి. నేను సాంబార్ ఇలా చేయాలని చెప్పట్లేదు, ఈరోజు నాకు టైం లేదు, లేట్ అయిపోతుంది, అందుకని ఇలా చేస్తున్నాను. ఎప్పుడన్నా మీరు హడావుడిగా ఉన్న టైంలో ఇలా చేసుకోవచ్చు అనేదే నా సజెషను. సో ఇప్పుడు కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేసేసి ఒక 2 విజిల్స్ కనుక ఇచ్చారంటే మీకు వెజిటేబుల్స్ బాగా కుక్ అయిపోతాయి. నేను చూపిస్తాను 2 విజిల్స్ తర్వాత. చూసారా, ఇప్పుడు కుక్కర్ లిడ్ ఓపెన్ చేశాను. వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికిపోయాయి. ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, క్యారెట్ పీస్ తీసి ఎంత బాగా ఉడికిపోయిందో. అలా ఉడికిపోతాయి. ఈ స్టేజ్లో కొంచెం చింతపండు పేస్ట్ నా దగ్గర ఆల్రెడీ రెడీగా ఉందండి, ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. 1 స్పూన్ చింతపండు పేస్ట్, కొంచెం బెల్లం యాడ్ చేశాను, సాంబార్ పౌడర్ కూడా, ఆ క్లిప్ మిస్ అయింది. అవి యాడ్ చేసి ఒక్క మరుగు వచ్చిన తర్వాత మీరు తడకా వేసేసుకోవడమేనండి. నేను తడకా కూడా అన్నీ రెడీ చేశాను చూడండి. సాంబార్ నా స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసి ఇక్కడ తడకా కోసం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను. టూ టేబుల్ స్పూన్ ఆయిల్, పోపు దినుసులు, హింగ్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత నేను మెత్తగా దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే అవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో హింగ్, కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. మీరు సాంబార్ ఎలా చేస్తారు? మీలో ఎవరన్నా ఈ స్టైల్లో సాంబార్ చేస్తారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మనం కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం. ఇంకా మీ హాబీస్ ఏంటి? ఫ్రీ టైంలో మీరు ఏం చేస్తూ ఉంటారు? మీరు ఎలాంటి ఛానల్స్ చూస్తారు? మీ కుకింగ్ వీడియోస్ ఇష్టమా? డైలీ వ్లాగ్స్ ఇష్టమా? ఆర్గనైజింగ్ వీడియోస్ ఇష్టమా? ఎలాంటి వీడియోస్ ఇష్టం అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చూసారా, ఇక్కడైతే తడక ఫ్రై అయిపోతుంది. బాగా ఫ్రై అయిన తర్వాత దాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవడం అండి. చూసారా, వేసేసాను సాంబార్లోకి. ఇప్పుడు జస్ట్ ఒక్క మరుగు రానిచ్చిన తర్వాత మీరు ఆఫ్ చేసేస్తే ఎమ్మి సాంబార్ రెడీగా ఉంటుందండి. అసలు ఏం టేస్ట్లో డిఫరెన్స్ ఉండదు, సూపర్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి నేను ఫ్రై ఏం చేయలేదు కాబట్టి సాంబార్లోకి పాపడ్ కావాలిగా, మా ఇంట్లో ఫ్రై చేసినా కూడా కావాలండి పాపడ్ కంపల్సరీ వెజ్ లంచ్ ఉన్నప్పుడు. సో నేను పాపడ్ కూడా ఫ్రై చేస్తున్నాను. అండ్ మా ఇంట్లో ఊరమిరపకాయలు కూడా బాగా తింటారండి పప్పు, సాంబార్ వాటిల్లో. సో నేను లాస్ట్లో అవి కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇంకా సాటర్డే రోజు మీరేం చేశారు? ఎక్కడికి వెళ్ళారు? మీ ఇంట్లో లంచ్ స్పెషల్స్ ఏం చేసుకుంటున్నారు? వెజ్జా, నాన్ వెజ్జా? మీలో ఎంతమంది శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినరు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చూసారా, ఊరమిరపకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి. మీలో ఎంతమందికి ఊరమిరపకాయలు అంటే ఇష్టం? మేమైతే వీటిని ఊరమిరపకాయలు అంటామండి. మీరేమంటారు? సో ఇప్పుడు లంచ్ చూసేద్దాం రండి. చూసారా, వేడి వేడి అన్నం, సాంబార్, అప్పడాలు, ఊరమిరపకాయలు. లంచ్ చేసిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకొని వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశానండి. ఇప్పుడు నేను అవన్నీ బట్టలు ఆరేసుకుంటున్నాను. ఇక్కడ బాల్కనీస్ చాలా కంజెస్టెడ్గా ఉంటాయండి, కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది బట్టలు ఆరేసుకోవడానికి. చాలా లిమిటెడ్ ప్లేస్ ఉంటుంది, అందుకే స్టాండ్ అయితే యూస్ చేస్తాను. దీంతో ప్రాబ్లం ఏంటంటే వేయడం అయితే వేస్తాం కానీ త్వరగా ఆరవండి, చాలా టైం తీసుకుంటుంది అన్నీ దగ్గరగా ఉండడం వల్ల. ఇవైతే అన్నీ ఆరేసాను. మళ్ళీ సెకండ్ లోడ్ అయితే వేస్తున్నాను. జనరల్గా నేను మా పాప బట్టలు సపరేట్గా వాష్ చేయడానికి ఇష్టపడతానండి. మీలో ఎంతమంది ఇలా పిల్లల బట్టలు సపరేట్గా వాష్ చేస్తారు? నేనైతే ఆల్మోస్ట్ సపరేట్గానే వాష్ చేస్తాను. ఇప్పుడు మా బట్టలు కూడా వాష్కి వేసేస్తున్నాను. ఇవి కూడా అయిపోయి ఆరేసానంటే ఈ రోజుకి నా పని కూడా వేసేసుకుంటున్నాను.
వ్యానిష్ యూస్ చేస్తానండి నేను బట్టల కోసం. బట్టల్లో మా పాప బాగా బట్టలు మాపేస్తుంది. వ్యానిష్ యూస్ చేస్తే ఏంటంటే క్లీనింగ్ బాగా అవుతుంది. ఎంతైనా మనం హ్యాండ్ వాష్ చేసినంత ఎఫెక్టివ్గా మిషన్ వాష్ అయితే జరగదు కదండి. అందుకే నేను వ్యానిష్ అయితే యూస్ చేస్తాను. వ్యానిష్ కంఫర్ట్ వేసేసి ఆన్ చేశాను. థంబ్నెయిల్లో నేను ఒక పిక్చర్ పెట్టాను కదండి, ఏంటా గుడ్ న్యూస్ అని. ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? మన షార్ట్ ఒకటి నిన్న 1K వ్యూస్కి రీచ్ అయిందండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలానే నన్ను సపోర్ట్ చేసి కీప్ సపోర్టింగ్ మీ ప్లీజ్. సో ఇలా తీగల మీద ఆరేసే బట్టలు కూడా ఆరేస్తున్నానండి. ఇది ఈరోజు నా సాటర్డే రొటీన్ ఇలా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా మా మొక్కలు కూడా చూపిస్తున్నాను మీకు, ఎంత గ్రీనరీగా బాగున్నాయి కదా. నేను మళ్ళీ రేపటి వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి. అంతే వీడియో. బాయ్ బాయ్.